టీడీపీ నుంచి మాట్లాడదాం. మనం టీడీపీ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ నజీర్ గారు ఉన్నారు. నజీర్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. నిజంగా ఒక రకంగా అయితే కంగ్రాచులేషన్స్, మీ అధినేత చేసినటువంటి పోరాటం అయితే కొంత సత్ఫలితం ఇచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్ళారు, లేఖలు రాశారు, వివిధ సదస్సుల్లో కంప్లైంట్స్ చేయడం కానీ విషయాలు మొత్తానికైతే స్పందించారు, పర్యటనకు వస్తున్నారు. మళ్ళీ ఈ రోజు కూడా వెళ్తున్నారు మీరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రిజల్ట్, అండ్ ఏ అంశాలు మీరు ఈసారి ఈసీ దృష్టికి తీసుకెళ్తారు? విజయచంద్రిక గారు, మీకు, నా తోటి ప్యానలిస్టులకి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. అస్సలం వాలేకుం. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి ఎప్పుడు నిరంతరం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ, దాంతోపాటు జనసేన పార్టీ. ముఖ్యంగా ఏంటంటే ఓటర్లు అనే వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర శ్రేయస్సుకి దేవుళ్ళు లాంటి వాళ్ళు. దేవుళ్ళనే మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మామూలుగా మనం పూజించే దేవుళ్ళు అన్ని మతాలకు ఉంటారు, వాళ్ళని మోసం చేస్తున్నాడు ఎట్లయినా రాజకీయం కోసం. ఓటర్లు ఒక మంచి భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా మంచి నాయకుల్ని ఎన్నుకునే ఓటర్లను కూడా మోసం చేస్తున్నాడు. ఇదే విషయం గత 2 సంవత్సరాల నుంచి మేము మా అధినాయకుడి కాడి నుంచి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్న కాడి నుంచి, మా రాష్ట్ర నాయకులంతా అనేక సార్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసాం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసాం. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర జనాభా 5,75,00,000కి దాటింది. 5,75,00,000 దాటింది. మన రాష్ట్ర ఓటర్లు 4,07,00,000 దాటాం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి జనాలు విసిగిపోయి గడిచిన 57 నెలల నుంచి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా బంగాళాఖాతంలో కలపాలనే ఆలోచన ప్రజల మైండ్లో ఉంది. కాబట్టి అది తను తెలుసుకొని గత 2 ఏళ్ల నుంచి, సంవత్సరంన్నర నుంచి టీడీపీ యొక్క సానుభూతి ఓట్లు కానీ, ప్రతిపక్షాల యొక్క సానుభూతి ఓట్లు కానీ, లేకపోతే బోగస్ ఓట్లు కానీ, దొంగ ఓట్లు కానీ చేర్చడం మొదలుపెట్టాడు. అది మేము పదే పదే వెళ్ళి చెప్తున్నాం. ఎందుకంటే అతని ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదమ్మా. అతను ఎంతసేపటికి మాట తప్పను మడం తిప్పను అంటాడు, కానీ అన్ని మాటలు తప్పాడు, మడం తిప్పాడు, అందరికి మోసం చేశాడు. ఏ వర్గానికి మోసం చేయలేదు అతను. ప్రజలంటే ఎవరు? డ్వాక్రా మహిళలకు మోసం చేశాడు, అంగన్వాడీలకు మోసం చేశాడు. ఇప్పుడే చూస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఆ యొక్క బళ్ళు నడిపే సిబ్బంది కూడా మా సమ్మె నోటీస్ ఇచ్చారంట. 104కి మోసం చేశాడు, 108కి మోసం చేశాడు, వాళ్ళు కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. అటు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాలకి మోసం చేసేసాడు. వాళ్లే ప్రజలు, వాళ్ళే ఓటర్లు, వాళ్ళ యొక్క ఓట్లు వాడు తనకు పడవు కాబట్టి లేని ఓట్లు సృష్టించడం, చనిపోయిన వాళ్ళని ఓటర్లుగా నమోదు చేయటం, ఫామ్ 6, ఫామ్ 7ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలనేది వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది మెయిన్ కల్ప్రిట్స్. భయం లేదు వాళ్ళకి. ఎలక్షన్ కమిషన్ అంటే భయం లేదు, లేకపోతే ప్రభుత్వం అంటే భయం లేదు, న్యాయస్థానం అంటే భయం లేదు, ముఖ్యంగా ప్రజలంటే భయం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగనే సర్వస్వం అనుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ జగన్ కంపెనీ కాదు. అలాగే ఈ వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంతమంది జగన్ కంపెనీలో పనిచేయట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు నజీర్ గారు, మీరందరూ కూడా ఎలా బిఎల్ఓల్ని వీళ్ళని డమ్మీలు చేసి వీళ్ళందరినీ వాడి ఎట్లా జాబితాలకు అవకతవకలు పాల్పడ్డారని మీరు కానీ, లేకపోతే అనేక సందర్భాల్లో పయ్యావుల కేశవ్ గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి చేసినా ఆగిందా? ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇదంతా కూడా రిజల్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ జీవోలు ఇష్యూ చేసి పెట్టారు, వీళ్ళు ఉండకూడదు, అవసరమైతే వాడతాము ఉద్యోగస్తుల్ని, టీచర్లు అని. ఇంకా ఈ ఫామ్ 6, 7 ఇక్కడ ఇంకొక పాయింట్. సజ్జల్ గారు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, అసలు టీడీపీ వాళ్ళకి భయం, వాళ్ళే యాడ్ చేసి ఇవన్నీ పెట్టారు, మేమే ఇవన్నీ తొలగిస్తున్నాం కాబట్టి వీళ్ళు భయపడిపోతున్నారు అని. ఇప్పుడు విజయచంద్రిక గారు, ప్రజాస్వామ్యం మీద ప్రజలకి నమ్మకం ఉండాలి. ఎందుకంటే సజ్జల గారు అనేది అసలు ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అమ్మా. ఎందుకంటే అతను ఇంతమందిని మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ సజ్జలని అక్కడ నుంచో పెడితే అతనికి ఎంత సీన్ ఉందో తెలిసిపోయింది. ఏదో ఒక చోట నియోజకవర్గం నుంచో పెడితే. ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్తున్నాం ఏ విధంగా ఇప్పుడు పయ్యావుల కేశవులు గారి కాడి నుంచి, అచ్చెన్నాయుడు గారి కాడి నుంచి అనేక మంది పెద్దలు, ముఖ్యంగా మా అధినాయకుడు గారు కూడా కంప్లైంట్ ఏ విధంగా చేశాం. మేము ఉత్తిగా చేయలేదమ్మా, సాక్ష్యాలతో చేశాం.
స్వయంగా ఉరవకొండలోని పయ్యాల కేశవులు గారి నియోజకవర్గంలో 6,000 ఓట్లు గోల్మాల్ చేస్తే అక్కడ జెడ్పీసీ సిఇఓని అలాగే ఈఆర్ఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకులేండి, వాళ్ళని సస్పెండ్ మేం చేయాల, ఎలక్షన్ కమిషన్ చేసింది. అలాగే శాంపిల్ గా చూసుకుంటే మా అనకాపల్లి పార్లమెంట్ లోనే దాదాపు 70,600 ఓట్లు టీడీపీకి సంబంధించి సానుభూతి ఓట్లు సక్రమంగా ఉన్న ఓట్లు తొలగించడం జరిగింది. ఒక దాంట్లో పక్క అక్కడ నర్సీపట్నంలో 17,400 ఓట్లు, అలాగే మన పెందుర్తిలో 5,800 ఓట్లు, అలాగే ఎలమంచిలో 8,400 ఓట్లు, అలాగే పాయకరాపేటలో 4,800 ఓట్లు, అలాగే అనకాపల్లిలో 10,500 ఓట్లు, చోడవరంలో 14,200 ఓట్లు ఐడెంటిఫై చేసి అవన్నీ సాక్ష్యాలతో మేము ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చామమ్మా. ఇచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నిన్న స్వయంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనా గారు 5,60,000 ఓట్లు తొలగించడం జరిగింది. మొన్న డిసెంబర్ 9న సక్రమంగా ఉంటే ఎందుకు తొలగిస్తాడమ్మా ఆయన? 5,60,000 ఓట్లు అంటే సామాన్యమైన విషయమా? ప్రజలు ఆలోచించాలి. ఎవరు దాన్ని పొందుపరిచారు, ఎవరు ఆ దొంగ పనులు చేశారు, ఎవరు దాన్ని సహకరించారు? ఆ ఉద్యోగస్తుల్ని టెర్మినేట్ చేయాలి, ఉద్యోగులు సస్పెండ్ చేయడం కాదమ్మా, ఉద్యోగులను డిస్మిస్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ, ఎలక్షన్ కమిషన్ అంటే భయం లేదు. అలా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే అడుగుతున్నారు, సస్పెండ్ ఇంకా డిమాండ్ల దగ్గరే ఉన్నారు, ఇవన్నీ అవుతాయని అనుకుంటున్నారా? ఇప్పుడు చంద్రగిరిలో మీ టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని గారు ఉన్నారు. ఆయన దొంగ ఓట్లపై పోరాటం చేస్తుంటే ఆయన అరెస్ట్ చేశారు కదా, ఆయన ఆత్మహత్యాయత్నం ప్రయత్నం కూడా చేశారు మీద పోసుకుని. కృష్ణ ఏం జరిగింది? మీరు కంప్లైంట్ల దగ్గరే ఉన్నారు, యాక్షన్లు తీసుకోవాలన్న దగ్గరే ఉన్నారు కదా. 3 నెలల్లో ఎన్నికలు ఉంటే తీసుకుంటారా, అవుతుందా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు మాకు ఒకటే అమ్మా, మనిషి ఆశాజీవి, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలు నడుచుకోవాలి. కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాడుతున్నాం. అలాగే ఎలక్షన్ కమిషన్లు ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు కంప్లైంట్ చేస్తున్నాం. ఆయన దగ్గర కూడా మా న్యాయం జరగకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేశాం. మా నాయకుడు కూడా మా ఢిల్లీ వెళ్ళి కలిసి వచ్చారు, మా ఎంపీలు కలిశారు. వాళ్ళు కలిశారు కాబట్టే ఇవాళ రాజీవ్ కుమార్ గారు ఆయన మిత్రబంధంతో వాళ్ళ యొక్క రావటం జరిగింది. ఇవాళ రాజీవ్ కుమార్ గారికి నేను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రాధాయపడుతున్నా. సార్, మీ ముఖేష్ కుమార్ మీనా మీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ నిన్నది 5,60,000 ఓట్లు బోగస్ ఓట్లు తీశారంటున్నాడు. దాని మీద చర్యలు తీసుకోవాలి. మీరు ఆ ఉద్యోగస్తులందరినీ మీరు సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి, టెర్మినేట్ చేయాలి. అప్పుడే ఎలక్షన్ కమిషన్ నమ్మకం వచ్చింది, ప్రజలకి నమ్మకం వచ్చింది. రెండోది, ఏదన్నా సరే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా న్యాయమే ధర్మమే గెలిచింది. జగన్మోహన్ రెడ్డి అతి దారుణంగా ఓడిపోబోతున్నాడు ఈ రాష్ట్రంలో అని మీకు తెలియజేస్తున్నానమ్మా. రైట్, బీజేపీతో కూడా మాట్లాడదాం మనం. బీజేపీ నుంచి డాక్టర్ వినీషా రెడ్డి గారు ఉన్నారు, స్పోక్స్ పర్సన్. వినీషా గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జనరల్ గా సినిమాల్లో అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు ఇప్పుడు ఏపీకి ఎలక్షన్ కమిషన్ వచ్చింది. ఈ క్లైమాక్స్ లో ఏంటి శుభం కార్డు పడే ముందు అనేది ఒక చర్చ. అంటే అసలు ఏపీ అనేది దొంగ ఓట్ల కిల్లాగా మారిపోయింది. 3 నెలల ఎలక్షన్లో ఉన్నప్పుడు అసలు ఈ పంచాయతీ తేలుతుందా లేదా అనేది ఒక చర్చ. మీరేమంటారు అసలు ఈ జరిగిన పరిణామాలపై? మీరు ఇప్పుడు ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారా? మీ స్పందన ఏంటి? విజయ చంద్రిక గారు, మీకు పనిలోని పెద్దలకు, ఏబిఎన్ ప్రేక్షకులకు నా